भाग बेटा, भाग भाग भाग। ఈ సంఘటన చూసిన తర్వాత అండ్ ఈ విజువల్ చూసిన తర్వాత మాత్రం సమాజంలో ఇంకా ఇట్లాంటివి జరుగుతున్నాయా అనుకోకుండా మానం. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నటువంటి ఒక మహిళ ఒక బెడ్ని క్లీన్ చేస్తూ కనిపిస్తోంది. యాక్చువల్లీ ఇది ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్. అదేంటంటే మహిళ ఒక బెడ్ని కంప్లీట్గా క్లీన్ చేస్తూ కనిపిస్తోంది. అండ్ ఆమె పక్కన ఒక చిన్న పాప కూడా ఉంది. అమ్మ రా అంటూ పిలుస్తోంది. బట్ ఆ మహిళ పక్కన చాలా ఒక ఇద్దరు టిష్యూ పేపర్స్ అందిస్తూ ఆ బెడ్ని సరిగ్గా తుడు, లిక్విడ్ అంతా కూడా ఆ టిష్యూస్కి కాటన్కి మొత్తం ఇచ్చి ఆ బెడ్ని పూర్తిగా తుడిపిస్తూ ఉన్నారు. యాక్చువల్లీ ఇన్సిడెంట్ ఏంటంటే ఈ మహిళని మీరు ఎవరైతే చూస్తున్నారో ఆ మహిళ దళిత మహిళ అండ్ ఆమె 5 నెలల గర్భవతి కూడా. కానీ ఏం జరిగిందో ఏంటో తెలియదు. కానీ ఈ మహిళకు సంబంధించిన భర్త అనారోగ్యంతో ప్రభుత్వ హాస్పిటల్లో చనిపోయాడు. ఇది మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అన్నమాట. అంటే దళితులంటే ఎంత చిన్న చూపు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్లో ఆ మహిళ టోటల్గా ఆ బెడ్ని మొత్తంగా క్లీన్ చేసే వరకు ఆ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి నర్సా లేకపోతే హెడ్సా ఇంకా ఏం వాళ్ళని ఏమనాలో తెలీదు. బట్ వాళ్ళు పక్క నుంచి టిష్యూ పేపర్స్, కాటన్, అదంతా క్లాత్ అవన్నీ కూడా అందిస్తూ ఆ మహిళ భర్త ఎక్కడైతే చనిపోయాడో ఆ బెడ్ని పూర్తిగా తుడిపిస్తున్నారు. ఏంటి రీజన్ అంటే దళితులు కాబట్టి, ఆ దళిత కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి, ఆయన ఆ బెడ్ మీదనే చనిపోయాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి హెడ్ నర్సులు, ఆ స్టాఫ్ కావచ్చు, పూర్తిగా ఆ మహిళతోని బెడ్ని అంతా తుడిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి మధ్యప్రదేశ్ సర్కార్ దీని మీద ఎలా రియాక్ట్ కాబోతోంది? ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇంకో టాక్, దళితులు కేవలం ఓట్లప్పుడే కనిపిస్తారా, ఓట్లు వేయించుకొని వదిలేస్తారా? ప్రైవేట్ హాస్పిటల్ అయితే కాదది. మధ్యప్రదేశ్లోని దిండోరా అనే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో మరి దళితులు అనే కుటుంబం అసలు హాస్పిటల్లో ట్రీట్మెంట్కి కూడా రావద్దా? అందరం మనుషులమే కదా. ఇంకా సమాజంలో ఇట్లాంటి ఆలోచనలతో ఇంకా మనుషులు ఉన్నారా అనేటువంటిది అయితే చాలామంది మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి ట్రీట్మెంట్ ఇచ్చారా నిజంగానే? మరి దళితుడు అని ట్రీట్మెంట్ ఇచ్చారా సరిగ్గా లేదా? ఆ బెడ్ని అదంతా కూడా తూడిపిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి మరి నిజంగానే ఆ దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి చనిపోయారు కాబట్టి మరి చనిపోకంటే ముందు ఆయనను ఎలా ట్రీట్ చేసి ఉంటారు? నిజంగా హాస్పిటల్లో సరిగ్గా ట్రీట్మెంట్ జరిగిందా అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈ వీడియో పూర్తిగా వైరల్గా మారింది. మరి మధ్యప్రదేశ్ సర్కార్ ఏమన్నా స్పందిస్తుందా లేదా చూడాల్సిందే. ఇంకా కూడా అంటే ఒక మధ్యప్రదేశ్ అనే కాదు, దళితుల పట్ల ఇంకా కూడా చాలా ప్రాంతాల్లో అండ్ ఇండియాలో ఉన్నటువంటి చాలా మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే ఉంది అని కొన్ని ఇన్సిడెంట్స్ మనకు వస్తూనే ఉంటాయి. అండ్ ఈ ఇన్సిడెంట్ మాత్రం మధ్యప్రదేశ్ ప్రభుత్వ హాస్పిటల్లో జరిగింది. ఆ మహిళ పాపం భర్త చనిపోయాడన్న దుఃఖంలో ఒకవైపు ఉంటూ, ఇంకా చిన్న పాప ఉంది ఆమెకి, అండ్ ఆల్రెడీ 5 months క్యారింగ్ ఆమెతోని ఇట్లాంటి పని చేయిస్తున్నారు ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్లో పనిచేసే నర్సులు. ఇంకేమనాలి వాళ్ళని? బట్ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా అయితే మారింది.